హలో గైస్, ఈ వీడియో మనం 1 వీక్ బ్యాక్ అయితే నైట్ టైం తీయడం జరిగింది. నాతోటి ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వచ్చారు. వాళ్ళకి ఈ ప్లేస్ గురించి తెలుసు, అందుకే వీళ్ళని తీసుకెళ్ళా. వీళ్ళ మాటల్లో ఈ వీడియో మొత్తం వీళ్ళే చెప్తూ ఉంటారు. మీరు ఒకసారి ఈ వీడియో అయితే చూసి లాస్ట్ వరకు మీకు ఏమనిపించిందో కామెంట్ అయితే చేయండి. లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో. హాయ్ గైస్, బట్లకొండ నుంచి ఇర్లపడిపోయే రూట్ లో ఒక మర్రి చెట్టు ఉంది. అక్కడ దెయ్యాలు అందరు నమ్ముతున్నారు. ఆ ప్లేస్ నేను చూపిస్తాను మీకు. రాండి, వెళ్తున్నాం. ఇది లొకేషన్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంది. హలో గైస్, వెల్కమ్ టు యువర్ ఛానల్ నాని లైఫ్ వ్లాగ్స్. ఇర్లపాడు నుంచి బట్లకొండ నుంచి బట్లకొండ నుంచి కొంచెం ముందుకు వస్తే రైట్ లో జరగాలి. ఇది ఒక మర్రి చెట్టు లోపల చాలా మంది నమ్ముతారు. మీరు కూడా రండి, చూడండి ఒకసారి. రావడానికి కారణం ఫుల్ గా దెయ్యాలు ఉంటాయని ఇక్కడ అందరు నమ్ముతున్నారు. ఇక్కడ నుంచి మేము ఈ టయానికి ఇక్కడికి రావడానికి కారణం వాటిని మీకు చూపేయాలనే. మేమైతే ఈ లొకేషన్ వచ్చాము, చూసాము, కానీ కొంచెం స్పెండ్ చేసాం. దెయ్యాలు ఉంటాయని చెప్పారు, కానీ ఇక్కడ మాకైతే ఏం కనిపించడం లేదు. బట్లకొండ ఇర్లపాడు పోయే రూట్ ఇది. నైట్లలో ఫుల్ యాక్సిడెంట్ జరుగుతుంటాయి ఈ రూట్ లో. హాయ్ గాయ్స్, మాది మీరాపురము. నేను ఆటో తోలుతుంటా. నా పేరు అనోకు. 12:30 ఆ టైంలో నేను ఇంటికి వెళ్తున్నా. ఇదే టైంలో అక్కడ ఒక అమ్మాయి చెయ్యెత్తింది. ఏందని నేను అక్కడ నుంచి చూస్తే ఒక అమ్మాయి అక్కడ ఆట ఆపేసాను. నేను ఆపేసిన తర్వాత కొంచెం ముందుకు వచ్చి చూసిన తర్వాత నాకు భయం వేసి ఇంక నేను ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత ఇంక అందరూ చెప్తుంటారు ఇది అది అని చెప్పి. మీరు ఈ రూట్లో వచ్చే వాళ్ళు కొంచెం చూసుకొని జాగ్రత్తగా రండి. ఈ రూట్లో ఇది బట్లకొండ ఇర్లపాడు పోయే రూట్. ఇది కొంచెం చూసుకొని జాగ్రత్తగా రండి. నా పేరు శివ. ఇది బట్లకొండ టు బల్దిపాలెం వెళ్ళే దారి. ఇది వచ్చి ఒక బ్రిడ్జి ఉంటుంది, దీనికి కొలరంక అందరూ. ఇక్కడ చాలా మంది యాక్సిడెంట్లు అయ్యాయి, చాలా మంది చచ్చిపోయారు, డెత్ అయ్యారు. ఈ ప్రదేశం ఒకసారి చూపించండి. ఇది వచ్చి ఈ ప్రదేశంలో ఎక్కువ యాక్సిడెంట్లు జరిగాయి. ఈ కొల్లంకలో 1 మంత్ బిఫోర్ నేను బైక్లోంచి వస్తుండగా నా లైఫ్లోనే నేను ఇక్కడ దెయ్యాలు ఉంటాయని అందరు చెప్తుంటారు, కానీ నేను నమ్మను. దెయ్యాలు ఉంటాయని నమ్మను. కానీ నేను ఆ రోజు చూశాను, డైరెక్ట్గా క్లియర్గా చూశాను. కానీ దగ్గరికి వచ్చి నన్ను బైక్ ఆపుతుంది, కానీ నేను భయపడి బైక్ ఆపకుండా వెళ్ళిపోయా. కానీ ఆమె లేడీస్ లాగా కనిపిస్తుంది. మీరు వచ్చేటప్పుడు కూడా చూసుకొని కొంచెం జాగ్రత్తగా రండి. నైట్లలో మాత్రం కొంచెం ఎక్కువగా శ్రద్ధ తీసుకొని జాగ్రత్తగా. ప్రదేశం వచ్చి ఇక్కడే. ఈ ప్రదేశం వచ్చేసి మీరాపురం నుంచి బల్దిపాలెం వెళ్ళిపోయి అక్కడ ఒక పెద్ద బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి కాడ ఒక వ్యక్తి అని అతను మనిషి అని తెలియదు, దెయ్యం అని తెలియదు, కానీ నైట్ పూట బండ్లు ఆపి ఎక్కి ఇక్కడ దగ్గరలో మా వాళ్ళు ఉన్నారు, లిఫ్ట్ అని వెళ్తున్నాడు. తీసుకెళ్ళిన తర్వాత బండిలోంచి ఎప్పుడు దిగుతున్నాడు కూడా ఎక్కిన వెహికల్ తోలే వ్యక్తికి కూడా తెలియదు. ఇక్కడ చూసి రండి. ఈ ప్రదేశం కొంచెం జాగ్రత్తగా ఉండండి. చూపించండి ఈ ప్రదేశాన్ని. గాయస్, ఇది మీరాపురము బల్జిపాలెంకి వెళ్ళే రోడ్డు. ఇది ఇక్కడ మా పొలం ఉంది. ఇక్కడ మేము మధ్యాహ్నం 1-2 గంటలలో ఇక్కడ పని చేస్తున్నాం. మేము ఇదే ప్లేస్లో ఒక పిల్లోడు ఏడ్చినట్టు శబ్దం వచ్చింది. అక్కడికి వచ్చి చూసాం, కానీ ఏం లేదు. కాకపోతే మీరు వచ్చేటప్పుడు కొంచెం చూసుకొని రండి. ఇక్కడ ఒక టర్నింగ్ ఉంది. ఇక్కడ యాక్సిడెంట్లు కూడా బాగా జరిగే అవకాశం ఉంది. అందువలన మీరు కొంచెం చూసుకొని రండి. ఈ వీడియో తింటే గైస్ చూసారు కదా, మేమైతే అక్కడ 1 అవర్ దాకా అయితే టైం స్పెండ్ చేసాం. షూట్ అయిపోయేసరికి మాకు 1 అయితే అయిపోయింది టైము. ఇంకా అక్కడ చాలా ప్లేస్లు ఉన్నాయి.
అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తా. సబ్స్క్రైబ్ చేసుకు పెట్టుకోండి.